హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియో క్లిక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. 35K వరకు వ్యూస్ వెళ్తాయి. ఒక 5K లైక్స్ టార్గెట్ పెట్టుకొని మీరు కనుక ఫినిష్ చేశారనుకో ఇంకా ఎక్కువ రీచ్ వెళ్తుంది. లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 85K దగ్గరలోనూ అయిపోతుంది. ఇంకా నిన్న నైట్ నుంచి కొన్ని వేలల్లో మెసేజ్లు వచ్చాయి, బ్రో బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్పు అని. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ విన్నర్ ఎవరవుతారో దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకొచ్చేసి ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళిపోయారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు. వీళ్ళే ఉంటారు. ఈసారి ఆడియన్స్ ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మట్టుకే స్టేజ్లో ఉంటారు, అదే ఆడియన్స్గా. ఇంకా ఈ టాప్ 5లో ఈరోజు అయితే ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. రేపు ఇద్దరు విన్నర్ రన్నర్ ఇంకా హౌస్లోనే ఉంటారు. రేపు మనకు అనౌన్స్ చేస్తారు. ఒక ఎపిసోడ్కి ముందర ఒక 1 hour 2 hours ముందర షూట్ చేసి దాన్ని యాడ్ చేస్తారు. ఇప్పుడు టాప్ 5లో ఫస్ట్ 5th ప్లేస్లో ఉన్నది వచ్చేసి సంజన గారు అయితే 5th ప్లేస్లో అయితే ఉన్నారు. ఈవిడికి సూట్ కేసు ఆఫర్ చేయరు నాకు తెలిసి. ఈవిడ సూట్ కేసు ఇస్తే ఖచ్చితంగా ఎత్తుకుంటారు. ఒకసారి ఇమాన్యువల్ అలాగే సంజన గారు మాట్లాడుకున్నారు, సూట్ కేసు ఇస్తే మటుకు నేను ఎత్తుకొని వెళ్ళిపోతాను నేను ఇద్దరు. కానీ 5th ప్లేస్లో ఉన్నప్పుడు సంజన గారికి అయితే సూట్ కేసు ఆఫర్ చేయరు. ఇంకా 4th ప్లేస్ నుంచి సూట్ కేసు ఆఫర్ ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ 4th 3rd వచ్చేసి 3rd ప్లేస్లో డీమన్ ఉన్నాడు. 3rd ప్లేస్లో డీమన్ ఉన్నాడు. 4th ప్లేస్లో ఇమాన్యువల్ ఉన్నాడు. నాకు తెలిసి ఇమాన్యువల్ని 3rd ప్లేస్లో పెడతారని నేను అనుకుంటున్నా, గట్టిగా అనుకుంటున్నా, మామూలుగా కూడా కాదు. ఇమాన్యువల్ 3rd ప్లేస్లో పెట్టి డీమన్ని 4th ప్లేస్లో పెడతారేమో అని. ఇప్పుడు ఇమాన్యువల్కి కనుక సూట్ కేసు ఆఫర్ చేస్తే ఖచ్చితంగా ఇమాన్యువల్ అయితే తీసుకుంటాడు. డీమన్ నాకు తెలిసి కొంచెం డౌట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యువల్ అలాగే సంజన గారు చెప్పిన దాన్ని బట్టి డీమన్ ఖచ్చితంగా అవసరమే అమౌంట్. ఎక్కువ పాజిటివ్గా ఉంటాడు, అన్నీ మంచిగా జరుగుతుంది అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ నేను విన్నర్ అవుతానేమో అని అనుకొని ఏదన్నా డబ్బులు తీసుకోకపోతే కొంచెం ఇదే అవుతుంది. చూద్దాం, తీసుకుంటే మంచిది. ఖచ్చితంగా ఇద్దరికీ న్యాయం చేయాలి. డీమన్కి ఇమాన్యువల్కి ఇద్దరికీ అమౌంట్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఈ సీజన్లో బాగా కష్టపడ్డారు. ఇద్దరికీ న్యాయం చేస్తేనే బాగుంటుంది. ఇంకా విన్నర్కి రన్నర్కి ఏం జరుగుతుందో. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ క్యాష్ మనీ ఏదైతే ఉందో ప్రైజ్ మనీ దాన్ని ఇంకా కొంచెం పెంచాలి. ఎందుకంటే ఈసారి టీఆర్పీ వచ్చింది, సీజన్ బాగా హిట్ అయింది. ఫస్ట్లో సీజన్ హిట్ కాలేదన్నారు కానీ సీజన్ అయితే బాగా హిట్ అయింది, టీఆర్పీ వచ్చింది. ఆ 50 lakhs పైన ఇంకా పెంచితే బాగుంటుంది. వీళ్ళిద్దరికి ఒక 15 lakhs ఇచ్చి ఆ తర్వాత విన్నర్కి రన్నర్కి కూడా ఏదన్నా ఇస్తే బాగుంటుంది. లేకుంటే బొక్కే. విన్నర్కి నాకు తెలిసి చెప్పబెడతారో ఏమో. ఇంతకుముందు చాలాసార్లు పెట్టారు. రేవంత్ అలాగే శ్రీహాన్ ఉన్నప్పుడు కూడా ఒకరికేమో డబ్బులు ఇచ్చారు, ఒకరికేమో కప్ ఇచ్చారు. ఈసారి అలాగే చేస్తారా, లేకుంటే 2 కప్పులు ఇస్తారా? చూద్దాం. ఊరికే చెప్పా. ఈసారి విన్నర్కి ఏదన్నా చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఈరోజు అయితే ఎలిమినేట్ అయిపోతారు. డీమన్, ఇమాన్యువల్ అలాగే సంజన గారు ఈరోజు ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు. ఇంకా కళ్యాణ్ అలాగే తనుజ వీళ్ళిద్దరూ అయితే రేపటి వరకు హౌస్లో ఉంటారు. వీళ్ళిద్దరూ కంగారు పడకు నాన్న అని తనుజ కళ్యాణ్ అంటే, టెన్షన్ తీసుకోకమ్మా అని కళ్యాణ్ తనుజాని అంటాడేమో. ఆ తర్వాత స్టేజ్ మీద కూడా నాగార్జున గారు వచ్చినప్పుడు, సార్ బిన్నే అనౌన్స్ చేసేది సార్, తనుజ టెన్షన్ తీసుకుంటుంది, సార్ బిన్నే అనౌన్స్ చేసేది సార్, కళ్యాణ్ టెన్షన్ తీసుకుంటున్నాడు. ఇది కూడా ఊరికే చెప్పా. వాళ్ళ బాండ్ అలాంటిది, మిస్ అవుతాం ఇంక నుంచి లేదు. ఏదో ఒక దాంట్లో టీఆర్పీ వాళ్ళిద్దరూ వచ్చి ఏదన్నా బీబీ జోడీ కానీ ఇంకొక ఏదైనా వెబ్ సిరీస్ కానీ చేస్తే టీఆర్పీ నెక్స్ట్ లెవెల్లో పెరుగుతుంది వాళ్ళకున్న క్రేజ్కి. ఎవరన్నా ఈ 3 నెలల్లో కనుక మూవీ తీసి రిలీజ్ చేసినా కూడా అది సూపర్ హిట్ అవుతుందేమో. కానీ వాళ్ళకున్న అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు స్టార్మాలోనే పని చేయాలి 1 year వరకు. అక్కడే షోస్ అవన్నీ చేసుకోవాలి. ఈ బయటకు మీరు చేసిండే రచ్చకి వాళ్ళు చూసుకొని ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుందా, డ్యామేజ్ అవుతుందా చూడాలి. ఇంకా 2nd ప్లేస్లో అయితే తనుజ అయితే ఉంది ఓటింగ్ ఆర్డర్లో. 1st ప్లేస్లో అయితే కళ్యాణ్ అయితే ఉన్నాడు. ఇక్కడ ఇద్దరు తనుజ గెలిచిన ఫస్ట్ లేడీ విన్నర్ అవుతుంది, కళ్యాణ్ గెలిచిన ఫస్ట్ కామనర్ విన్నర్ అవుతాడు. ఇక్కడ కొన్ని ఓట్ల తేడాతోనే కళ్యాణ్ లీడింగ్లో ఉన్నాడు. అది ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకున్న అప్డేట్ ప్రకారం చెప్తున్నా, కళ్యాణే లీడింగ్లో ఉంటూ వస్తున్నాడు. ఇక్కడ తనుజ కొంచెం క్లోజ్కి వెళ్తూ ఉంది కానీ కళ్యాణ్ అయితే ఎప్పుడూ దాటలేదు. ఇప్పుడు కూడా కొంచెం కళ్యాణ్ లీడింగ్లోనే ఉన్నాడు. విన్నర్ అయ్యేకి ఎక్కువ ఛాన్సెస్ కళ్యాణే ఉన్నాడు నాకున్న అప్డేట్ ప్రకారం. ఇప్పటికి ఇంకా అనౌన్స్ చేయలేదు, ఇంకా ఇది క్లారిటీ లేదు. మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. కళ్యాణ్ అయితే విన్నర్ అయ్యేకి హై ఛాన్సెస్ ఉంది. రన్నర్ అప్ తనుజ, కళ్యాణ్ విన్నర్ అవుతాడు. దీన్ని సీరియస్గా తీసుకోమాకండి. మీరు అడిగారు, నేను చెప్పా, కానీ ఎక్కువ ఛాన్సెస్ కళ్యాణ్కే ఉన్నాయి విన్నర్ అవడానికి.